ఈ వీడియోలో మనం శ్రీకాళహస్తి అనే 3 యానిమల్స్ వల్ల అవతరించిన ఒక లింగాన్ని గురించి మాట్లాడుకుందాము అండ్ ఒక అద్భుతమైన కళ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి. ఇవాళ ఒక డెవోషనల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో ఉన్న ఒక వీడియోని చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇవాళ నేను శ్రీకాళహస్తికి వచ్చాను. శ్రీకాళహస్తికి ఎందుకు వచ్చామంటే రాహుకేతు పూజ ఉంది. ఎప్పుడో మ్యారేజ్ ఎప్పుడు చెప్పారు మా ఇద్దరు జాతకాల ప్రకారం రాహుకేతు పూజ చేయించుకోండి అని. బట్ లేట్ అయ్యి 2 years గడిచిపోయింది. 2 years తర్వాత కుదిరింది. సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ కూడా అయిపోయిన తర్వాత చేయించుకున్నాం అనమాట. సో బేసికల్గా మేము ఈరోజు శ్రీకాళహస్తిలో ఉన్నాము. దీని చరిత్రకు వస్తే చోళ మహారాజులు దీన్ని బిల్డ్ చేసినట్టు చరిత్ర చెప్తుంది. అంటే 5 నుంచి 9వ శతాబ్దం మధ్యలో ఇది కన్స్ట్రక్షన్ చేయబడింది అనమాట. అండ్ ఈ మధ్య కాలంలో విజయనగర రాజులు అంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసినట్టు, ఈ టెంపుల్లో శివలింగం ప్రతిష్ఠించినట్టు చరిత్రలు చెప్తున్నాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే తీర్థయాత్రలు స్టార్ట్ చేస్తారు కదా, అంటే మన స్టేట్ వాళ్ళు కాదు, ఏ స్టేట్ వాళ్ళైనా తీర్థయాత్రలు స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యంగా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఇలా విజిట్ చేస్తుంటారు కదా, ఆ లిస్ట్లోకి వచ్చి ఫస్ట్ కాణిపాకం విజిట్ చేశాక శ్రీకాళహస్తి వచ్చి రాహుకేతు పూజ కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు రాహుకేతు దోషాలున్న పోయి నెక్స్ట్ తిరుమల విజిట్ చేస్తే అంత శుభం జరుగుతుంది అనేవాళ్ళు. బట్ ఎవరి షెడ్యూల్ ప్రకారం వాళ్ళు విజిట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఇలా అంటే ఈ షెడ్యూల్లో విజిట్ చేస్తే కరెక్ట్ ప్రాసెస్ అని కొంతమంది చెప్తారనమాట. ఇది వచ్చేసి స్వర్ణముఖి నది. ఇంతకుముందు కాలంలో భక్తులు ఇక్కడ స్నానాలు కూడా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా స్పాయిల్ అయిపోయింది నది అంతా. అంటే చాలా మురికిగా, ఎక్కువ చెత్త చెదారం అంతా అక్కడ పడేయడం అలా ఉందన్నమాట. మేము గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యాము. స్టెప్స్ చాలా అంటే చాలా హైట్లో ఉన్నాయి. అసలు ఎక్కడం కూడా చాలా డిఫికల్ట్ అనిపించింది. రాహుకేతు పూజ అండ్ దర్శనం అనేది చూపించడానికి కుదరలేదు. ఫోన్ బయటే సబ్మిట్ చేసేసాం కదా. అండ్ అక్కడ భక్త కన్నప్ప, చాలా భక్త కన్నప్ప కొండ ఉంటుంది అక్కడ. చాలా ప్రీషియస్ అనమాట. ఆయన చేసిన త్యాగం ఎటువంటిది, అందుకనే ఆయన భక్తుడిగా ఎప్పటికీ నిలిచిపోయాడు లిస్ట్లో. అతను తన 2 కళ్ళని కూడా దేవుడికి ఇచ్చేయడానికి వెనకాడలేదన్నమాట. రాహుకేతు పూజ అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం స్టాల్ దగ్గరికి వచ్చాం. ఇది గేట్ నెంబర్ 4 దగ్గర ఉంది. నేను కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ టెంపుల్ అనేది ఇవ్వట్లేదు. అంటే ఎట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి, ఎట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి చెప్పట్లేదు. ఎందుకంటే నాకు అదంతా వీడియో తీయడం అంత కుదరలేదు. ఇక్కడ వికలాంగులు అండ్ పెద్దవాళ్ళు 60 అబోవ్ వాళ్ళు ట్రావెల్ చేయడానికి టెంపుల్ దగ్గర మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ లడ్డు, బిగ్ లడ్డు ఒకటి దొరుకుతుంది 400 grams. అది వచ్చేసి 100 rupees. మిగతావన్నీ వడ, జిలేబీ, పులిహోర ఇవి ఏమైనా 20 rupeesకి దొరుకుతాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది. మనకి చరిత్ర ప్రకారం ఫస్ట్ శ్రీకాళహస్తి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ తర్వాత తిరుమల టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ శ్రీకాళహస్తి త్రీ నేమ్స్ అనమాట. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ 3 ప్రార్థించడం వల్ల ఇక్కడ శివుడు ప్రత్యక్షమై వాటికి వరమిస్తారు. అందుకని 3 పేర్లతో కలిపి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఉండే దేవుడు వచ్చేసి వాయులింగం. అంటే పంచభూత లింగాలు అంటారు కదా, ఆ లింగాలలో ఒక లింగం వాయులింగం. ఇక్కడ టెంపుల్లోకి గాలి వెళ్ళేదానికి ఏ ఆస్కారం లేకపోయినా శివయ్య పక్కన ఉండే దీపాలన్నీ కదులుతూ ఉంటాయన్నమాట. అదే ప్రత్యేకత. ఇక్కడ ఉండే లింగం వాయులింగం. అండ్ మనకి అరుణాచలంలో అక్కడ అగ్నిలింగం అంటారు. సో నాకు తెలిసిన నాలెడ్జ్, నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. బట్ ఇక్కడైతే స్టెప్స్, ఒక్కొక్క స్టెప్
దిగడానికి మనకి 1 సెకండ్ టైం పడుతుందనమాట. చాలా హైట్ ఉన్నాయి. ఇక్కడ కట్టిన ప్రతి ఒక్క స్టెప్స్ రాళ్ళతోనే కన్స్ట్రక్ట్ చేశారు. శ్రీకాళహస్తిలో చాలా ఫేమస్ పెన్ కలంకారీ అండ్ పాల్కోవా. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి అణువణువున టెంపుల్స్ ఉంటాయి. గణపతి టెంపుల్స్ కానీ, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కానీ, అణువణువున మనకి టెంపుల్స్ ఎక్కడ చూసినా టెంపుల్సే కనిపిస్తుంటాయి గుడి చుట్టూరు. అండ్ చూడండి స్వర్ణముఖి నది, వాటర్ అంతా బాగుంది కానీ దాని చుట్టుపక్కల చాలా పాడు చేసేసారనమాట జనాలు. మొత్తం డస్ట్, ప్లాస్టిక్ అంతా వేసి. మనకి శ్రీకాళహస్తిలో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే కొండ మీద శివుడు పార్వతిని కన్స్ట్రక్ట్ చేశారు. అవి మనం శ్రీకాళహస్తిలో ఏ పార్ట్లో ఉన్నా కనిపిస్తుంది. అండ్ నేను ఫేమస్ అని చెప్పాను కదా పెన్ కలంకారీ, ఈ కాటన్ శారీస్ తీసుకుందాం అనేసి నేను ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో అక్కడికి విజిట్ చేశాను. కాస్ట్ వచ్చేసి మోర్ దెన్ మనకి 6,000 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 50,000 వరకు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పెన్తోనే వీళ్ళు గీస్తున్నారు. చూడండి చిలుకలది ఎంత అందంగా ఉందో. డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ వీళ్ళు సెట్ చేయడం కానీ చాలా బాగా చేస్తున్నారనమాట. శంకు చక్రంలో మనకి విష్ణుమూర్తిని డ్రా చేస్తున్నారు. ఆమె ఎంత బాగా చేస్తున్నారో. ఇక్కడ థీమాటిక్ అంటే థీమ్గా మీకు రామాయణం కావాలన్నా, మహాభారతం కావాలన్నా, లేకుంటే భగవద్గీత, రామకోటి, మీ శారీస్ మీద మీకు ఏం కావాలన్నా ఈ పెన్ కలంకారీ వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారనమాట. దీన్ని మిల్క్తో చేస్తారు. సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లేస్ అంతా మనకి మిల్క్ స్మెల్ అయితే వస్తుంది. అలవోకగా చేత్తో మంచి మంచి డిజైన్స్ వేసేయగలరు. ఇక్కడున్న ఆడవాళ్ళకి చాలామందికి ఇది హాబీస్ అనమాట. అండ్ న్యాచురల్ కలర్స్ వీళ్ళు బాటిల్స్లో స్టోర్ చేస్తారు. చూడండి బాటిల్స్లో లైక్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, పిగ్మెంటెడ్ వెజిటేబుల్స్తో, పిగ్మెంటెడ్ ఫ్రూట్స్ తోటి ఇవి అన్నీ డైస్ అన్నీ కలెక్ట్ చేసుకొని చేస్తారనమాట. ఎంత యూనిక్, మనం ఎంత మంచి డిఫికల్ట్ పెయింటింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినా మనకి శారీ మీద చేసి ఇవ్వగలిగిన నైపుణ్యం ఉంది ఇక్కడ లేడీస్కి. ఎంత బాగా పెయింట్ చేస్తున్నారు చూడండి. అసలు ప్రింట్ చేసినట్టే ఉంది కానీ పెన్తో గీసినట్టు కానీ వీళ్ళు చేతితో పెయింటింగ్ చేసినట్టు కానీ ఏమాత్రం అనిపించదు. ఇది శ్రీకాళహస్తి కలంకారీ వాళ్ళ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబరు. మీకు కావాలంటే విజిట్ చేయండి. శ్రీకాళహస్తి విజిట్ చేసేసిన తర్వాత పక్కన విష్ణు భవన్ అని ఒక 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది తిరుపతికి వెళ్ళే రూట్లో. మేము అక్కడ లంచ్ కోసం ఆగాము. ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది టైమ్. సో లంచ్ చేసేసి బయలుదేరదాము. అండ్ నేను కాలేజ్కి వెళ్ళే ఉందన్నమాట. కాలేజ్లో నా ఫైనల్ సర్టిఫికేట్ ఒకటి ఉంది, అది తెచ్చుకుంటే ఇంకా కాలేజ్కి నాకు అదే ఫైనల్ డే అనమాట. సో కాలేజ్కి వెళ్దాం అనేసి తిరుపతి రూట్లో వెళ్ళేటప్పుడు విష్ణు భవన్ అనే దగ్గర ఆగాము. నాకు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాం కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు. కొంచెం టేస్ట్ తగ్గినట్టు అనిపించింది. బట్ అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతిరోజు చాలా బాగా చేస్తారు. 40 years ఎక్స్పీరియన్స్, 40 years ఆఫ్ టైం లైన్ నుంచి ఇది జరుగుతుంది. ఈ హోటల్ అంత చరిత్ర ఉంది దీనికి అని చెప్తున్నారు. బట్ నాకు అంత అనిపించలేదు. పన్నీర్ వచ్చి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఏదో రబ్బర్ సాగినట్టు సాగుతుందనమాట. పన్నీర్ క్వాలిటీ అంత బాగాలేదు. అండ్ రైస్ ఐటమ్ వచ్చేసి బాగానే ఉంది. బట్ మిగతావి అంత అనిపించలేదు నాకు. అంటే పన్నీర్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసాము, పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసాం, అండ్ రోటీ, బటర్ రోటీ ఆర్డర్ చేసాము. బటర్ రోటీ ఆర్డర్ చేయకుండా బటర్ నాన్ ఆర్డర్ చేస్తుంటే బాగుండు అనిపించింది. ఈ మధ్యకాలంలో నేను ఏ ట్రిప్కి వెళ్ళినా ఫుడ్ అంత బాగుండట్లేదన్నమాట. బయట ఫుడ్ చాలా స్పాయిల్ అయిపోయింది ఈ మధ్య. అండ్ ఎక్కువ కల్తీలు కూడా జరుగుతున్నాయి. పన్నీర్ ప్రిపేర్ చేయడానికి లైక్ యూరియాతో ప్రిపేర్ చేసిన మిల్క్ నుంచి తీస్తున్న పన్నీర్ ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ప్రిపేర్ చేయాల్సినవి కాబట్టి ఎక్కువ అడల్టరెంట్స్ చేస్తున్నారు. అంత మంచిగా ఫుడ్ క్వాలిటీ మనకి బయట దొరకట్లేదు. సో ఇంటి నుంచి కుక్ చేసుకొని వెళ్తేనే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటివి ఫేస్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వి విల్ టాక్ ఓవర్ దేర్. అండ్ పన్నీర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అంత గట్టిగా ఎందుకుంది, రబ్బరీ టెక్స్చర్తో ఉందన్నమాట. ఒకవేళ మీరు శ్రీకాళహస్తి వెళ్ళి తర్వాత తిరుమల కానీ వెళ్తుంటే ఆ ప్లాన్లో ఉంటే మీరు డైరెక్ట్గా తిరుపతిలో బస్ స్టాండ్ పక్కనే మినర్వా గ్రాండ్ హోటల్ ఉంటుంది అనమాట. ఇలా రోడ్ మీద టైం వేస్ట్ చేసే బదులు
చాలా అథెంటిక్ ఫుడ్ మనకు దొరుకుతుంది. మినర్వా గ్రాండ్ కానీ భీమాస్ హోటల్ కానీ సేమ్ కాస్టే ఉంటాయి. 1 or 200 వేరియేషన్ ఉంటుందన్నమాట. మీరు ఇటువంటి హోటల్స్లో అంత అమౌంట్ పెట్టేదాన్ని బదులు మినర్వా గ్రాండ్ లాంటి హోటల్స్లో మంచిగా ఏసీ యాంబియన్స్ అంతా బాగుంటుంది. బట్ కాకపోతే కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అటువంటి ప్లేసెస్లో ట్రై చేయండి. ఫుడ్ చాలా బాగుంటుంది. రైస్ క్వాలిటీ ఓకే అండ్ క్వాంటిటీ కూడా ఓకే. చూడండి రబ్బరీ టెక్స్చర్ అసలు సాగుతుంది కానీ అది క్వాలిటీ అంత బాగాలేదన్నమాట. నాకు అంత నచ్చలేదు. అండ్ ఆ ప్లేస్ వచ్చి ఇది విష్ణు భవన్, తిరుపతి హైవే మీద ఉంటుందన్నమాట. పక్కనే ఇంకోటి కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎవరో పంజాబీస్ వాళ్ళంట చెఫ్. సో నాకు అంత టేస్ట్ అని అనిపించలేదు. మీరు కానీ విజిట్ చేసే పని అయితే తిరుపతిలో మినర్వా గ్రాండ్ ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి నేను మా కాలేజ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 o'clock అయింది. ఆఫ్టర్నూన్ 12 కల్లా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం, బట్ కుదరలేదు. మీకు కనుక ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.